ఈ వీడియో వచ్చేసరికి నైట్ డిన్నర్‌లోకి బటర్ నాన్ చేస్తున్నాను ఇక్కడ. పిండి కలిపిన తర్వాత కర్రీ ఏం చేయాలని ఆలోచించాను నేను ఈరోజు. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి బెండకాయ ఫ్రై చేశాను. అదైతే అయిపోయింది. ఇప్పుడైతే దాల్ తడకా చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది అనిపించింది. ఫస్ట్ అయితే కొంచెం పెసరపప్పు అలాగే కొంచెం కందిపప్పు తీసుకొని కడిగి పప్పు కుక్కర్‌లో పెట్టేశాను. చిన్న చిన్న చేంజెస్ తప్ప అంతా టమాటా పప్పు లాగే ఉంటుంది. బట్ మా అక్క చేస్తుంది ఓన్లీ పెసరపప్పుతో. ఈవినింగ్ టైమ్‌లో ఎప్పుడైనా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను. కొన్ని రెసిపీస్ మనం ఫస్ట్ టైమ్ టేస్ట్ చేసినప్పుడు అది బావుంటే ఆ ఇంప్రెషన్ అలానే ఉండిపోతుంది. నేను దాబాలో తిన్నాను ఫస్ట్ టైం బటర్ నాను. రెస్టారెంట్‌లో, హోటల్‌లో తింటే వేరే ఇంప్రెషన్ ఉండేదేమో. దాబాలో కదా చాలా బాగా అనిపించింది. అండ్ అదే రోజు మేము ఫ్యామిలీ వెకేట్ చేస్తున్నాం హైదరాబాద్ నుంచి. సామాన్లన్నీ సర్దుకుంటూ మార్నింగ్ నుంచి ఏం తినలేదు. అందుకనో ఏమో ఆ రోజు ఈవినింగ్ ఇది తినేసరికి చాలా టేస్ట్‌గా అనిపించింది నాకు. నేను ఇక్కడ పప్పు ఉడికేలోపు పోపులో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, టమాటా వేసి వేయించుకున్నాను. కొంచెం ఇంగువ అలాగే గరం మసాలా, పప్పు యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉన్నాక స్టవ్ కట్టేయాలి. నేను ఇక్కడ బటర్ నాన్ చేస్తాను. మనం ఎంత వాటర్ రాసినా నాన్ స్టిక్ మీద అతుక్కోదు. రేకు మీద అయితే అతుక్కునిద్దేమో. నెక్స్ట్ టైం చూడాలి. ఈ వీడియోకి ఇంతే. బాయ్ బాయ్.